హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మీషో నుంచి ఒక చెప్పుల స్టాండ్ అయితే బుక్ చేసాం అనమాట. అదైతే వచ్చింది. సో ముందుగా ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా తినేసిన తర్వాత పిల్లలు నేను కలిసి అయితే ఇక్కడ అది సెట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో సెట్ చేసి సెట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ పెట్టడానికి ఉంటుంది కదా అనే దీంతో ఇక్కడైతే ఫస్ట్ సెట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో మంచిగానే సెట్ అయింది. సో ఫైనల్గా ఇంకా ఉంచేసుకున్నాం అనమాట. సో ఓకే, మరి అంత బ్యాడ్ క్వాలిటీ అయితే ఏం కాదు, ఓకే. సో యూస్ చేసుకోవచ్చు అనమాట సింపుల్గానే. మనమేం ఎక్కువ ప్రైస్ అయితే ఏం పెట్టలేదు కదా, జస్ట్ 198 రూపీస్ అయితే పడింది ప్రైస్ వచ్చేసి. ఫైనల్లీ ఇంక ఇట్లయితే సెట్ చేసి ఇంకా యూస్ చేస్తూ ఉన్నాం అనమాట. చూసారా, ఫైనల్లీ ఇలా సెట్ చేసేసాము. అయితే ఇక్కడ వచ్చేసి నేను ఇంకా చెనిక్కాయలు అయితే ఒలుచుకుంటూ ఉన్నాను అనమాట. సో మేము వచ్చేసి ఎక్కువగా చెనిగ్గింజలు చట్నీలకి అలాగే ఉప్పు కారం పెట్టుకొని తింటూ ఉంటాం అనమాట, ఫ్రై చేసుకొని. సో మాకు ఎలాగో ఎక్కువే యూస్ చేస్తాం కాబట్టి ఇంకా ఖాళీగా ఉండేటప్పుడు ఇలా చెనిక్కాయలు ఒలుచుకుంటూ ఉన్నాము. సో ఇవి వచ్చేసి మేము కొనుక్కున్నామండి. 30 కేజెస్ అలా కొనుక్కున్నాము. సో ఇప్పుడు ఇంకా అవైతే ఒలుచుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పనసకాయ గింజలు అనమాట, జాక్ ఫ్రూట్ సీడ్స్ అంటారు కదా. సో అవి ఇక్కడైతే బాయిల్ చేద్దామని ఇంకా వాష్ చేసుకొని కుక్కర్లో అయితే వేసుకున్నానండి. సో మీకు ఇక్కడ చెప్తాను చూడండి. సో నేను వచ్చేసి కొంచెము సాల్ట్ ఎక్కువే వేసేసాను, అదొకటి. తర్వాత అయితే ఎక్కువ విజిల్స్ పెట్టేశాను అనమాట. నిజంగా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. వీటిని ఇంకా ఫైనల్గా ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత మళ్ళీ కొంచెం ఆ వాటర్ వంచేసి నెక్స్ట్ మళ్ళీ చన్నీళ్ళు పోసి మళ్ళీ బాయిల్ చేశాను. అప్పుడు కొంచెం సాల్ట్ అయితే తగ్గింది. సమ్‌టైమ్స్ మనకు సాల్ట్ గానీ ఒక్కోసారి ఎక్కువ వేసేస్తూ ఉంటాం గదా, అలాంటప్పుడు ఆ వాటర్ వంచేసి మళ్ళీ చల్లనీళ్ళు పోసేసి మళ్ళీ మనం ఒకసారి బాయిల్ చేసామనుకోండి కాస్తైనా సాల్ట్ అనేది తగ్గుతుందనమాట. సో ఇదైతే స్వయంగా నేను తెలుసుకున్నదనమాట. చూసారా, నేను నా పనిలో మర్చిపోయి ఇలా ఎక్కువ విజిల్స్ పెట్టేశాను. అవి ఎలా అంటే అలా అయిపోయాయి. ఎక్కువ బాయిల్ అయిపోయి మొత్తం ఇట్లా విడిపోయాయనమాట. నిజంగా చాలా కొంచెం బాధ అనిపించింది. ఇట్స్ ఓకే, ఫైన్. కానీ పొట్టయితే ఈజీగా వచ్చేసింది. సో తినేసాంలేండి, వేస్ట్ అయితే ఏం చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఇంకా బెడ్‌కి కవర్ మారుద్దామనేసి ఇక్కడ డీమార్ట్‌లో తెచ్చిన బెడ్‌షీట్స్ అయితే చూస్తున్నాను ఏది వేద్దాము అనేసి. బెడ్‌షీట్స్ అయితే చాలా బాగున్నాయండి. సో అయితే ఇక్కడ నేను సింగిల్ బెడ్ కని తీసుకున్నాను గానీ, ఇక్కడ ఇదైతే డబుల్ కాటు. కాకపోతే చూద్దాంలే అని ఎలా సరిపోతుందేమో అనే చిన్న దీంతో ఇక్కడైతే చేంజ్ చేస్తున్నాను. సో నేనొచ్చేసి రైట్ సైడ్ ఉంది కదా ఫ్లోరల్‌ది, అదైతే వేస్తున్నాను. సో నేనెప్పుడు కూడా బెడ్‌కి కవర్ వేసేటప్పుడు 2 వేస్తానండి. ఒకటొచ్చేసి ఇలా పెద్దది వేస్తాను. మీరిక్కడ చూడొచ్చు. ఇదైతే బెడ్ మొత్తం కవర్ అయిపోతుంది. సో సింగిల్‌గా ఎప్పుడు వేయనండి, డబుల్ బెడ్‌షీట్స్ అయితే వేస్తాను. ఎందుకంటే సింగిల్ బెడ్‌షీట్స్ వేసామనుకోండి అందులో జ్యూస్ కానీ పిల్లలు ఏదో ఒకటి అట్లా ఐ మీన్ ఒలికేయడం గాని అట్లుంటుంది కదా, అప్పుడు బెడ్ అంతా పాడైపోతుంది కదా. సో అందుకనేసి ఎప్పుడు కూడా 2 అయితే వేస్తాను. సో ఈజీగా ఉంటుంది, మనం వాష్ చేసుకోవాలన్నా పైనుండేది తీసేసి కిందుండేది అలాగే పెట్టేస్తాననమాట. ఇదొచ్చి చాలా మందంగా ఉంటుంది ఈ బెడ్‌షీట్స్ వచ్చేసి. సో అందుకోసం ఫస్ట్ అయితే ఒకటి వేసిన తర్వాత ఇంకొకటైతే వేస్తాను. ఇది మస్ట్ అండ్ షుడ్‌గా నేను ఫాలో అయ్యేది. సో ఇదైతే వేస్తున్నానండి. ఫ్లోరల్‌ది బెడ్‌షీట్ ఇది చాలా బాగుంది. సో డీమార్ట్‌లో కొన్నాను. ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను గానీ ఫైనల్‌గా చాలా బాగుంది. కాకపోతే కొంచెం ఒక 6 ఇంచెస్ పెద్దగా ఉంటే మొత్తం బెడ్ అంతా సరిపోయేది. ఇట్స్ ఓకే, ఫైన్. నాకేం సరిపోలేదని బాధ లేదు. ఇట్స్ ఓకే. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఈ బెడ్‌షీట్స్ అయితే. పిల్లో కవర్ ఇచ్చారు. యాక్చువల్‌గా నేను పిల్లో కవర్ వస్తుంది అనుకోలేదు. సో ఇంటికొచ్చిన తర్వాత చూస్తే అందులో సారీ పిల్లో కవర్ కూడా యాడ్ అయ్యి ఉందనమాట. సో ఫైనల్‌గా ఇలా అయితే బెడ్ సెట్ చేసేసాను చూడండి. సో మీకెలా అనిపించింది ఏంటనేది నాకు షేర్ చేయండి. అలాగే డీమార్ట్‌లో అంత క్వాలిటీ బ్యాడ్ అయితే ఏం కాదండి, చాలా బావుంది. అయితే డీమార్ట్‌లో నేను ఎప్పుడూ ఇలా బెడ్‌షీట్స్ అయితే ట్రై చేయలేదండి. కర్టెన్స్ గానీ ఇవన్నీ కూడా. ఫస్ట్ టైమ్ ఒకసారి ట్రై చేద్దాంలే ఇక్కడ కూడా అని తీసుకున్నాను. సో మామూలుగా నేను అమెజాన్‌లో అయితే బుక్ చేసేసేదాన్ని. ఇప్పుడొచ్చేసి ఫస్ట్ టైము డీమార్ట్‌లో తీసుకున్నాను. సో క్వాలిటీ చాలా బావుంది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా మంచిగా చూసి డబుల్ కాట్ బెడ్‌షీట్స్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నాను. సో చూద్దాము. ఇప్పుడొచ్చేసి ఇంగా అక్కడే కర్టెన్ కూడా తీసుకున్నాను. సో ఇదొచ్చేసి 249 అయితే పడింది. అదే చూస్తున్నాను ఏంటబ్బా
కొంచెం ప్రైస్ ఎక్కువ పడినట్టుగా ఉంది అని చూస్తూ షాక్‌లో ఉన్నాను. సో, ఇట్స్ ఓకే. ఇంకేం చేస్తాం. అది ఇక్కడైతే చేంజ్ చేస్తూ ఉన్నాననమాట. అయితే డీమార్ట్‌కి వెళ్ళడం అంటే అంటే ఇష్టం అనమాట. పిల్లలకు కానీ, నాకు కానీ. ఎందుకో మరీ నేనేమో అంత కొనేయననమాట. నేను సెలెక్టెడ్‌గానే తీసుకుంటాను ఏ వస్తువులైనా. అయితే ఆడవాళ్ళకి షాపింగ్ అంటేనే ఇష్టం కదా! సో, అది శారీ షాపింగ్ గానీ, గోల్డ్ షాపింగ్ గానీ, ఇలాంటి మాల్స్ షాపింగ్ గానీ, ఏమైనా అదొక హ్యాపీనెస్ ఇస్తుందనమాట ఆడవాళ్ళకి. అది నాకైతే బాగా తెలుసనమాట. సో, అదండి ఇవాల్టి వీడియో. సో, ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ అయితే పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. సో, మన ఛానల్‌ని చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. థ్యాంక్ యూ.